గారు ఇక్కడ ఉన్నారు, మా అడ్వకేట్. గతంలో కూడా మీకు అండగా నిలబడ్డారు. లలిత అదేవిధంగా మా లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉంటుంది. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. న్యాయ పోరాటం మీ తరఫున మేం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ మీకు ఆఫర్లు ఇస్తుంది. మాకు తెలిసింది ఒక అపార్ట్మెంట్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, 90 లక్షలు ఇస్తాం అపార్ట్మెంట్కి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము గాంధీ బొమ్మ పెట్టాలి అని. వాడు 90 లక్షలు ఇస్తానన్నా, ₹1,00,00,000 ఇస్తానన్నా, దయచేసి మీరు కొద్ది మంది లొంగిపోయినా మీ యూనిటీ దెబ్బతింటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాయింట్ యాక్షన్ కమిటీస్ వేసుకోండి, ఐకమత్యంగా ఉండండి. మీ ఐకమత్యం చెదిరిపోతే మిమ్మల్ని మేము కాపాడలేము. మీరు ఐకమత్యంగా లేకపోతే, మీరు ఒక జట్టుగా లేకపోతే మేము మిమ్మల్ని కాపాడలేము. ఎందుకంటే మీలో మీకే విభేదాలు సృష్టించి, మీలో మీకే పంచాయతీలు పెట్టి, మీలో మీకే అనైక్యతను తీసుకొచ్చి, ఒక మాట మీద మించకుండా చేసి, మిమ్మల్ని టెంప్ట్ చేసి, ఒక ఇల్లుకి ₹1,00,00,000 ఇస్తామంటే వాళ్ళు పోయారనుకోండి, కోర్టు కూడా ఏమంటుంది, కొంతమంది సంతకం పెట్టారు కదా, మిగతా వాళ్ళు ఏముంది, వాళ్ళకు డిపాజిట్ చేయండి అకౌంట్లో అంటారు. అందుకే జాగ్రత్తగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవ్రీ వీక్ అవసరమైతే మీటింగ్ పెట్టండి. మేము కూడా వస్తాం. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాం. తప్పకుండా మీకు అండగా నిలబడతాం. 2 ఏళ్లు కాపాడుకుందాం తెలంగాణని. ఆ తర్వాత మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం నుంచి మనకు విముక్తి వస్తుంది. తప్పకుండా మంచి జరుగుతుంది. అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ, శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంటులో ఎక్కడెక్కడైతే మాకు ప్రాతినిధ్యం ఉందో అక్కడల్లా ఈ సమస్యను లేపుతాం. మీ తరపున గొంతును బలంగా వినిపిస్తాం. క్షేత్రంలో కూడా కదం తొక్కుదాం. కలిసికట్టుగా నడుద్దాం. వాటర్ రిలీజ్ చేసి కావాలని ఒక్క మాట మా చెల్లెలు చెప్తోంది, మౌనిక సాహితీ చెప్తోంది, మొన్న కావాలని 10 గేట్లు ఒకసారి ఎత్తి గండిపేట ఈ వర్షాలు బాగా పడితే కావాలని వరదలో మీరు మునిగిపోవాలని ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. సాడిస్టిక్ ప్లెజర్ అన్నాడు కదా, సాడిస్టిక్ ప్లెజర్ అన్నాడు కదా, ఆ సాడిస్టిక్ ప్లెజర్ కోసం, పైశాచిక ఆనందం కోసం నీళ్లు వదిలిండు. కానీ దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు కాబట్టి, పైనోడు గొప్పోడు కాబట్టి నీళ్లు మాత్రం రాలా మీకు. మరి అట్లాంటప్పుడు బఫర్ ఎట్లా అవుతుంది మీకు? అందుకే ఇంకొక మాట నేను అడుగుతా, దయచేసి మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఉన్న ఇండ్లేమో కూలగొడతా అంటున్నాడు, కట్టిన ఇండ్లు కూలగొడతా అంటున్నాడు. మరి నిర్మాణంలో ఉన్న ఇండ్లు ఆపాల్సిన అవసరం లేదా? ఇవాళ మూసీ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి, మూసీ మధ్యలో అక్కడ మాత్రం డబ్బులు తీసుకున్నారు కాబట్టి, అక్కడ మాత్రం ఆపరంట. అంటే పేదవాడు 200 గదాల్లో కట్టుకుని ఇల్లు అయితే కూలగొడతాం, కానీ పెద్దవాడు మూసీ మధ్యలో బిల్డింగ్లు కట్టినా ఆపడు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నీతి. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు పెద్దవాళ్ళ బిల్డింగ్ లాపు, చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో నీ ఇల్లు ఏదైతే కట్టినావో దాన్ని కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది, కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంది, ఉస్మాన్ సాగర్ లో, కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మరి మీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమావత్ సాగర్ మధ్యలో ఉంది, దాన్ని కూలగొట్టు, ఆ తర్వాత ఇక్కడికి రా. అంతగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే డెఫినెట్ గా తెలంగాణ తిరగబడుతుంది. మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమిస్తాం, మీకు అండగా నిలబడతామని మళ్ళొకసారి తెలియజేస్తూ, దయచేసి ఐకమత్యంగా ఉండండి. లాస్ట్ థింగ్ ఐ ఎంఫసైజ్, మళ్ళీ చెప్తున్నా, యునైటెడ్గా ఉండండి. మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీకు సహకరించగలుగుతాం, మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. మీరు ఐక్యంగా లేకపోతే, మీ ఐకమత్యం చెదిరిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. 2 ఏళ్లు దయచేసి ఐకమత్యంగా ఉండండి. తప్పకుండా మేమందరం మీకు అండగా నిలబడతాం. న్యాయపరంగా, శాసనపరంగా అన్ని రకాలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ. నమస్కారం అండి, మాది విఘ్నేశ్వర కాలనీ. నమస్కారం అండి, మాది విఘ్నేశ్వర కాలనీ అండి. మా కాలనీ నుంచి అందరి కాలనీలు కూడా మాకు 7-8 కాలనీలు ఉన్నాయి. అందరికీ ఒకే బాటగా మేము నడుస్తున్నాము. ఎవరి మీద కూడా ఒక ఇటుగా పడినా ఏది చేసినా సరే మేము ఒప్పేది లేదు. మేము మా ప్రాణాలు మొత్తం పోయినా, అది బర్రెగా రక్తం పారినా మేము మాత్రం మా ఇల్లులు ఇవ్వము. ఇదే మేము చెప్పే మాట అండి. ఎప్పుడు మీరు వస్తారని మేము ఎదురు చూస్తాం మాట్లాడుగా. ఇదేనండి మా కోరిక. ఓకేనండి, థ్యాంక్ యూ అమ్మా. అందరి వాయిస్ ఇదే, సెపరేట్ గా మాట్లాడదాం. ఇక్కడ వద్దు, కార్తీక్ చెప్తాను, సెపరేట్ గా మాట్లాడదాం, మీరు రండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ముందు దాకా ఆ మధుపతి బ్రిడ్జ్ దాకా పోదాం. దయచేసి అక్కడ దాకా రండి, ఎందుకంటే అక్కడ దాకా ఇంకొక అరగంటలో వెళ్ళిపోయి వచ్చేద్దాం. థ్యాంక్ యూ. బాబు ఒక్క నిమిషం, మిగతా వాళ్ళందరూ సైడ్ పోతే కేట
కేటీఆర్ గారిని ముందేటుంటే మనం వెనకాల పోతాం. ప్లీజ్ 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 మీరు తీసుకెళ్ళి కేటీఆర్ గారిని తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. బాబు మిగతా వాళ్ళు ఎంత ఫాలో అవుదాం ప్లీజ్. కేటీఆర్ గారు వెనకాల ఫాలో అవుదాం మనం. కేటీఆర్ గారికి దారి ఇవ్వండి. మిగతా వాళ్ళందరూ వెనుక నడుద్దాం మనం. బాబు బైక్ పాటది ఒక నిమిషం పాటది. బాబు సాంగ్ తీసాయి సాంగ్ తీసాయి. దారి వదలాలి రఘు అందరు సైడ్కి వెళ్ళిపోయిందమ్మా. దారి వదలండి కేటీఆర్ గారికి. వాళ్ళు పోయిన తర్వాత వెనకాల ఫాలో అవుదాం మనం. కరుణాకర్ రెడ్డి అందరు వెనుకోకండి ప్లీజ్. రఘు అందరు వెనుకుందండి. దారి వదలండి బాబు. నువ్వు కొంచెం ఫాస్ట్గానే పోవాలి. మైక్ ఇస్తాను వాళ్ళకి నేను. దారి వదలండి అమ్మా, దారి వదలండి బాబు. తర్వాత మా గల్లెద్దరు దారి వదలండి. నవీన్ వాళ్ళందరూ పక్క జరుపు. మనం వెనకాల వెళ్దాం. వెనకాల పోతాం మనం. మైక్ ఫోన్